HS24 న్యూస్కి స్వాగతం. నేను విజయ. డీటెయిల్స్లోకి వెళ్తే ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలను మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఇంటర్ ఫలితాలను ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో కానీ లేదంటే మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009కి హాయ్ అని మెసేజ్ చేసి PDF రూపంలో ఫలితాలు పొందవచ్చు. ఈ పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సప్లిమెంటరీ పరీక్షలపై ఇంటర్ బోర్డు అధికారులు ఓ ప్రకటన చేశారు. మే 12 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. సప్లిమెంటరీ పరీక్షల కోసం ఏప్రిల్ 15 నుంచి 22 వరకు ఫీజు చెల్లించాల్సిందిగా బోర్డు అధికారులు తెలిపారు. అంబేద్కర్ రాజ్యాంగం మారుస్తారని మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేశారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ హయాంలోనే రాజ్యాంగంలో ఎక్కువ సార్లు సవరణలు జరిగాయని ఆరోపించారు. ముస్లింల ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకొని స్వార్థంతో కాంగ్రెస్ నేతలు మోదీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. బీజేపీ రాజ్యాంగంలో 22 సవరణలు చేసినా అది వివిధ వర్గాల అభ్యున్నతికి చేసినవేనని తెలిపారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో ఆమె అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన పాస్టర్ ప్రవీణ్ మృతి రోడ్డు ప్రమాదం వల్లే సంభవించిందని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ రాజమహేంద్రవరంలో మీడియాకు వెల్లడించారు. ఆయన దారిలో వెళ్తుండగా పలువురితో మాట్లాడారని చెప్పారు. ఇందులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించామన్నారు. ఈ కేసులో 92 మందిని విచారించామని తెలిపారు. ప్రవీణ్ మృతిపై వారి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయలేదని ఐజీ వివరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్ స్కూల్లో గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. తాజాగా సింగపూర్ ప్రభుత్వం ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది. మార్క్ శంకర్తో పాటు ఆ ప్రమాదం నుంచి ఇతర పిల్లలను కాపాడిన 4 భారతీయ వలస కార్మికులను సింగపూర్ ప్రభుత్వం సత్కరించింది. రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులను ఉద్దేశించి సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. బిల్లుల గడువును నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు ఈ తరహా తీర్పునివ్వడం ఇదే తొలిసారి. తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ RN రవి తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే అందుకు గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు 1 నెల మాత్రమేనని స్పష్టం చేసింది. శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ చర్యలు తీసుకోవడానికి గడువును నిర్దేశిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. భారత్లో ఉగ్రదాడులు జరగవచ్చని నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు దిగవచ్చని హెచ్చరించాయి. ఇప్పటికే రైల్వే శాఖను అప్రమత్తం చేశాయి. డ్రోన్, IEDతో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని వెల్లడించాయి. నదీ మార్గాల ద్వారా తీవ్రవాదులు చొరబడవచ్చని చెప్పాయి. 26/11 ముంబై దాడుల్లో కీలక కుట్రదారు అయిన తహావూర్ రానా అమెరికా నుంచి భారత్కు తీసుకువచ్చి విచారిస్తున్న తరుణంలో ఈ అలర్ట్ రావడం గమనార్హం. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. Please like, share, subscribe our channel.